అందరికీ నమస్కారం. నా పేరు కంచనమాల. నా ఛానల్ పేరు కంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనమందరం కలిసి కొన్ని మంచి విషయాలు తెలుసుకుందాము అనే ఉద్దేశంతో ఇప్పుడు నేను ప్రయత్నం చేస్తున్నాను. మనం ఇలా మంచి విషయాలు విని కళ్ళతోటి చదివి అట్లాగా ఎవరైనా చెప్తుంటే విని లేకుంటే వీడియోలు చూసి అలా తరచుగా జరుగుతూ ఉంటే అవి మన జీవితంలో మనం ఆచరించాలని అనిపిస్తుంది కదా. ఇదైతే నా భావం, నేను అలాగే ఆలోచిస్తాను. అందుకని ఇవన్నీ మనం తరచుగా అందరూ తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మనకి వింటూ ఉంటేనే ఎప్పటికప్పుడు మన మనస్సు కోతి లాంటిది అంటారు కదా, చంచలమైన మనస్సు ఏం విన్నా కూడా అన్నీ ఎప్పుడూ ఆచరించాలనే ఆలోచించదు కదా. అది మనకి బుద్ధి మనం ప్రేరేపించాలి. ఇవన్నీ విని మనం మనస్సుకు పట్టుకుని మన జీవితానికి నిత్య జీవితంలో మనకు ఉపయోగపడతాయి కదా. మనం ప్రయత్నం చేద్దాము. ఒకటి కాకపోతే ఒకటి, ఇవాళ ఒక 10 తెలుసుకున్నాం అనుకోండి, కనీసం ఒక్కటైనా మనస్సుకు పడుతుంది కదా, అందులోనూ పాయింట్లు. అందుకని అట్లాగా నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను అనమాట. ఇవి నా కోసం, అందరి కోసం, మనందరి కోసం అన్నట్టు. అందరికీ శుభ ఆదివారం. ఈరోజు ఆదివారం. మొట్టమొదటిగా చిన్న పలకరింపు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది కదా. అది ఎలాగా, ఉషోదయంలాగా చిన్న పలకరింపు. ఎవరైనా మనల్ని పలకరించారనుకోని సంతోషంగాను మనం ఎంతో ఆనందిస్తాం కదా. అవునా, నేను గుర్తున్నానా అని కూడా అంటాము, ఎక్కువ కాలం అయిపోతే వాళ్ళు పలకరించిన వాళ్ళు ఇట్లాగా. అందుకని మనం ఎదుటి వాళ్ళు మనల్ని పలకరిస్తే ఎంత ఆనందిస్తామో అలాగే మనం కూడా పలకరిస్తూ ఉండాలన్నది నాకు అలవాటు కూడాను. ఆ చిన్న పలకరింపే ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు ఉషోదయంలాగా, ఉషోదయం చూసి ఎంతో ఆనందిస్తాం కదా, అలాగేనమాట ఇది కూడాను. అట్లాగని అనుకోవాలన్నమాట. ఉషోదయంలాగా మన మనస్సు ఆనందంతో ఉంటుంది. ఇంకొకటి చూద్దామా. ఎదుటి మనిషి కన్నీరు తుడవటానికి రక్తబంధమో, స్నేహబంధమో, పేగుబంధమో ఉండాల్సిన అవసరం అయితే లేదు. పిడికెడు గుండెలో చిటికెడు మానవత్వం ఉంటే చాలు. ఇది ఎంత బాగుందో కదా, తెలుసుకోవాల్సిన విషయం. ఎదుటి మనిషి కన్నీరు తుడవటానికంటే కష్టంలో ఉన్నప్పుడు వారి కష్టం పోగొట్టడానికి మనకి వారితోటి రక్త సంబంధం ఉండవలసిన అవసరం లేదు, స్నేహబంధం కూడా ఉండవలసిన అవసరం లేదు, పేగుబంధం కూడా ఉండవలసిన అవసరం లేదు. ఉండాల్సింది ఏంటంటే మనకి పిడికెడు గుండెలో, మన గుండె ఎంత పిడికెడు అని చెప్తారు కదా, ఈ పిడికెడు గుండెలో చిటికెడు మానవత్వం ఉంటే చాలు. మనకి సాటి మనిషికి మనం సహాయం చేయాలనేది మనకి బుద్ధి పుడుతుందన్నమాట. కేవలం మానవత్వం, సాటి మనిషి పట్ల సమాజంలో మనం బతుకుతున్నందుకు మానవత్వంతో ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడాను మనకి చేతనైన సహాయం చేయాలి అనిపిస్తుంది అనమాట. ఎదుటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు తెలిస్తే కనుక. ఇది ఎదుటి మనిషి కన్నీరు తుడవటానికి రక్తబంధమో, స్నేహబంధమో, పేగుబంధమో ఉండాల్సిన అవసరం లేదు. పిడికెడు గుండెలో చిటికెడు మానవత్వం ఉంటే చాలు, మనం చేయొచ్చు మనకి చేతనైన సహాయం అన్నది. మనం తెలుసుకోవాల్సింది ఇది రెండో విషయం అన్నమాట. అది మనం సాటి మనిషికి సహాయం చేసామనుకోండి, ఎంతో మనకే ఉంటుంది కదా, ఆ తృప్తి అంతాను మనకి మిగులుతుంది. ఎదుటివారు సంతోషిస్తే మళ్ళా ఇంకా చేయాలని అనిపిస్తుంది. ఆ తర్వాత వికసించే పుష్పం నేర్పింది తనలా అందంగా జీవించమని. వికసించే పుష్పం నేర్పిందట. మనకేం నేర్పుతుంది? తనలాగా అందంగా జీవించమని. రాలిపోతున్న ఆకు నేర్పింది జీవితం శాశ్వతం కాదని. పండుటాకు రాలిపోతుంది కదా, జీవితం శాశ్వతం కాదని రాలిపోతున్న ఆకు నేర్పిస్తుంది మనకి. ప్రవహించే వాగు నేర్పించింది తనలా అవరోధాలు దాటి వెళ్ళమని. ప్రవహించే వాగు, ప్రవాహం వెళ్ళిపోతూ ఉంటుంది కదా, అవరోధాలన్నీ దాటుకుని వాగు ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి తనలాగా అవరోధాలన్నీ దాటి వెళ్ళమని ప్రవహించే వాగు మనకి నేర్పిస్తుంది. ఒక నిమిషమైనా గొప్పగా ఉండమని ఎవరు నేర్పిస్తారు? మెరిసే మెరుపు నేర్పిస్తుంది. మెరిసే మెరుపు ఏమి నేర్పిస్తుంది మనకి? ఒక నిమిషమైనా గొప్పగా ఉండమని. మెరుపు మెరిస్తే ఎంతో ప్రకాశం, కాంతివంతంగా ఉంటుంది కదా. అందుకని
అట్లాగా బతకమని మనకి మనకి నీతులు అన్నమాట. ఇవన్నీ లైఫ్లో ఎలా ఉండాలి అన్నది గోల్డెన్ వర్డ్స్. వికసించే పుష్పం నేర్పింది తనలా అందంగా జీవించమని, రాలిపోతున్న ఆకు నేర్పింది జీవితం శాశ్వతం కాదని, ప్రవహించే వాగు నేర్పింది తనలాగా అవరోధాలన్నీ దాటి వెళ్ళిపోమని, మెరిసే మెరుపు నేర్పింది ఒక నిమిషమైనా గొప్పగా ఉండమని. ఇవన్నీ వింటూ ఉంటే ఎంతో మనకి ఉపయోగపడేవి, ఆనందంగా ఉండేవి. ఇవన్నీ మన నిత్య జీవితంలోనూ పాటించాలని అనిపించేవి అన్నది నాకు భావన అన్నమాట. చిరునవ్వు గురించిది. చిరునవ్వుకు మహత్తర శక్తి ఉంది. చిరునవ్వు అందరికీ తెలుసు కదా, నవ్వుతూ ఉన్న వాళ్ళని చూస్తే మనకి పలకరించాలని కూడా అనిపిస్తుంది. చిరునవ్వుకు ఎంతటి శక్తి ఉందంటే వయస్సును తగ్గించి ఆయుష్ను పెంచే దివ్యౌషధం, సమస్యలను తగ్గించి విజయాల వైపు నడిపిస్తుంది, ఇద్దరి మధ్య దూరం తగ్గించి శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తుంది. అందుకే పువ్వుల్లాగా నవ్వండి, నవ్వుల పువ్వుల పరిమాణాలను అందరికీ పంచండి. చిరునవ్వు గురించి ఇంతటి భావం వ్యక్తీకరణ చేస్తూను మనకి ఒక కొటేషన్ అన్నమాట. చిరునవ్వుకు మహత్తర శక్తి ఉంటుంది, ఇది అందరికీ తెలిసింది. ఈ చిరునవ్వు ఏం చేస్తుందంట? వయస్సును తగ్గించి ఆయుష్ను పెంచే దివ్యౌషధం, సమస్యను తగ్గించి విజయాల వైపు నడిపిస్తుంది. చిరునవ్వుతోటి ఏదైనా మనం చేయగలమని ఉంది కదా. ఇద్దరి మధ్య దూరం తగ్గించి శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తుంది. చిరునవ్వుతోటి మనం మళ్ళా ఎవరితోనైనా విరోధంగా ఉన్నా కూడాను చిరునవ్వుతో పలకరించి మనం కలుపుకోవచ్చు. అంటే శత్రువులను కూడా మిత్రులుగా మార్చేసే శక్తి చిరునవ్వుకుంది. అందుకే పువ్వుల్లాగా నవ్వండి, పువ్వుల పరిమాణాలను పంచండి. చిరునవ్వు గురించి నవ్వుల పువ్వుల పరిమాణాలను పంచండి. మరి అలాగే మనం కూడాను ఇటువంటివన్నీ తెలుసుకుని ఆచరిద్దామా? మరి అట్లాగ అనిపిస్తుంది కదా, ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది ఇటువంటివన్నీ చదివి చూస్తేను ఆచరించాలని. ఇంకొక విషయం చూద్దాం. మనం చేసిన తప్పు ఒప్పుకొని సారీ చెప్పేవారిని ఎప్పుడూ కూడా దూరం చేసుకోకండి. ఎందుకంటే అలాంటి వారు నిజాయితీగా ఉంటారు. వాళ్ళ ఈగో కంటే మీకే ఎక్కువ విలువిస్తారని తెలుసుకోండి. అది బంధమైనా సరే, స్నేహమైనా సరే. ఇది స్నేహమైన బంధంలోనైనా ఎవరైనా సరే చేసిన తప్పు ఒప్పుకొని సారీ చెప్పేవాళ్ళని మనం ఎప్పుడూ దూరం చేసుకోకూడదు. ఎందుకంటే అటువంటి వారే నిజాయితీగా ఉంటారు మన పట్ల. వాళ్ళ ఈగో కంటే మీకే ఎక్కువ విలువిస్తున్నారని తెలుసుకోండి. ఎప్పుడైతే సారీ చెప్పారో ఎవరైనాను, అది సారీ చెప్పను అంటమంతా ఈగో గురించే కదా. నేను ఎందుకు చెప్పాలి సారీ, నేనేం తప్పు చేసినా కూడా ఇలాగ వితండవాదం చేసేవారి గురించి ఈగోయే అడ్డమొస్తుంది. నాకు తెలిసి కూడా అది ఈగో అడ్డం వచ్చి ఇట్లాగా మాట్లాడతారు. అందుకని ఇట్లాగా మనం చేసిన తప్పు ఒప్పుకుని సారీ చెప్పిన వాళ్ళని ఎప్పుడూ కూడాను, అంటే వాళ్ళ ఈగో పక్కన పెట్టి మనకి చెప్తున్నారని అర్థం. అందుకని అటువంటి వాళ్ళని ఎప్పుడూ వదిలిపెట్టుకోవద్దు. వాళ్ళే నిజాయితీ వారుగా మన జీవితంలో ఉంటారని అర్థం అన్నమాట. ఇంకొకటి చూద్దాం. అలలకి అలుపు లేదు, శిలలకి చూపు లేదు, కలలకి రూపు లేదు, మౌనానికి భాష లేదు, మన స్నేహానికి అంతం లేదు. ఇది మిత్రులతోటి మనం చెప్పుకోవలసిన మాట. ఓ మిత్రమా, అలలకి అలుపు లేదు. అలలకు అలుపు లేదంటే అలలు వస్తూనే ఉంటాయి, వెళ్ళిపోతూనే ఉంటాయి, గట్టును తాగుతాయి, మళ్ళీ తీరాన్ని తాగుతాయి, మళ్ళీ వెళ్ళిపోతాయి, మళ్ళీ వస్తూ ఉంటాయి. అలుపు సులుపు లేకుండా సముద్రంలో అలలు ఎలా ఉంటాయి దానికనమాట. ఆ మాటకి అలలకి అలుపు లేదు, శిలలకి చూపు లేదు, కళలకి రూపు లేదు. కళలు వస్తాయి కానీ రూపు ఉంటుందా? ఆ కళలు మర్చిపోతాం కదా మనం. తెల్లారాక గుర్తుండటం అన్నది చాలా తక్కువ. మౌనానికి భాష లేదు, మౌనానికి భాష అంటూ ఉండదు కదా. అలాగే మన స్నేహానికి అంతం లేదు. మనకి డియరెస్ట్ ఫ్రెండ్స్ ఎవరున్నా కూడాను బాగాను జీవితంలో ఉంటారు కదా. ప్రతి ఒక్కళ్ళకి బాగా అనుబంధంతో ఉండే ఫ్రెండ్స్, అటువంటి వారితోటి మనం సంభాషించే మాటలు అన్నమాట ఇవి. ఎంతో సంతోషంగా ఉంటుంది కదా. ఇట్లాగా మనకి ముఖ్యమైన స్నేహితులు ఉన్నారు అంటే స్నేహితులతోటే కదా మనం అన్నీ చెప్పుకోగలం. అందుకని ముఖ్యమైన స్నేహితులకు సంబంధించింది ఈ కొటేషన్ అవుతుందన్నమాట, ఈ మాట. ఆ తర్వాత ఇంకోటి చూద్దాము. ఈ నిమిషం చాలా ముఖ్యమని ప్రతిసారి అనుకుంటాం, కానీ ప్రతి క్షణం దాన్ని మర్చిపోతూనే ఉంటాము.
ఇదైతే ప్రతి వారి జీవితంలోనూ జరిగేదే కదా. ఈ నిమిషం చాలా ముఖ్యం అనుకుంటాం. ఏదైనా మనకి మంచి జరిగితే అనుకుంటాం, కానీ ప్రతి క్షణం దానిని మర్చిపోతూనే ఉంటాము. మానవ నైజం కదా. చాలా ముఖ్యమైన మనుషుల గురించి, చాలా ముఖ్యమైన సంఘటనల గురించి అబ్బో ఎంత విలువైందో ఈ సమయం అని మళ్ళీ మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే కూడా ఎలాగ అనుకుంటాము, మనకు మంచి జరిగితే ఇట్లాగ అనుకుంటాము, మర్చిపోకూడదు, మళ్ళీ మనం చెయ్యాలి అనే భావాలు ఆ క్షణంలో బాగా పుట్టుకొస్తాయి. తర్వాత మళ్ళీ కలిసిపోతాయి అన్నమాట. కాలంలోనూ మన మనసులో వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి, అప్పటికప్పుడు ఉంటాయి అంతే కొన్ని. ఇట్లా కూడా మనకి జరుగుతూ ఉంటుంది కదా మన జీవితాల్లోనూ సర్వసాధారణంగాను. ఈ నిమిషం చాలా ముఖ్యమని ప్రతిసారి అనుకుంటాం, కానీ ప్రతి క్షణం దానిని మర్చిపోతూనే ఉంటాం. ఆచరణలో పెట్టడానికి మర్చిపోతాము అన్న మాటకి ఇదన్నమాట ఇప్పుడు చెప్పేది. తర్వాత ఇంకోటి చూద్దాము. ఎవరికి ఎవరు శాశ్వతం కాదు. ఉన్నన్ని రోజులు ఒకరికొకరు కలిసిమెలిసి బతకటంలోనే నిజమైన ఆనందం ఉంది. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది, ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమైంది కూడాను ఈ మాట. ఇవన్నీ ముత్యాల లాంటి మాటలు. మనం ఇవన్నీ తెలుసుకుని ఎదుటి వాళ్ళతోటి కూడా మనం షేర్ చేసుకుంటే అది పాటించాలని అనిపిస్తుంది అన్నమాట. ఎవరికెవరు శాశ్వతము ఈ లోకంలోనూ ఒక క్షణం మంది కాదని అనుకుంటాం కదా, ప్రతి ఒక్కళ్ళు అనుకుంటాము. ఎన్నో జరుగుతాయి, ఎన్ని ప్రకృతి వైపరీత్యాలేంటి, యాక్సిడెంట్లేంటి, ఇవన్నీ జరిగినప్పుడు మనం ఏమనుకుంటాము, ఎవరికి ఎవరు శాశ్వతం కాదు, అయ్యో బాగా ఉండాలి, అందరితోనూ కలిసి ఏమీ యుగోలకు పెట్టుకోకూడదు అని అనుకుంటాము. కానీ ఇవన్నీ పాటించడంలోనే చాలా కష్టం. యుగోలన్నీ పక్కన పెట్టి పాటించాలి. అలాగా ఎంతమంది ఆ మాట మీద నిలబడతారు అన్నది డౌటే, ఎవరికైనా డౌటే కదా. ఎవరికెవరు శాశ్వతం కాదు. ఉన్నన్ని రోజులు ఒకరికొకరు కలిసి బతకటంలోనే నిజమైన ఆనందం ఉంటుంది. అందరికీ తెలుసుది, కానీ పాటించటం అనేది అందరికీ ఆ టైంకి గుర్తు రాదు. మెయిన్ అది. అన్నీ ఏవేవో అన్నిటితోటి మాయ, ఈగో అనండి, ఏదైనా మనకి ఉన్నవన్నమాట. అటువంటిది మాయ కమ్మేస్తుంది అని అంటాం కదా, అలాగనమాట. ఆ మాయతోటి మనం పాటించలేము అనుకుంటాము, మనసులోనే మెదులుతుంది. తర్వాత అది చేయాలన్నదానికి ఉండదు, ఆచరణలో పెట్టడానికి. తర్వాత మనసుకి ప్రశాంతత ఇచ్చేది ఆస్తులు అంతస్తులు కాదు, మన అనుకున్న వారి నుంచి వచ్చే చిన్న పలకరింపు మాత్రమే. ఇది కూడా అందరి జీవితాల్లో సర్వసాధారణంగాను జరుగుతూనే ఉంటుంది. మనసుకి ప్రశాంతత ఇచ్చేది ఆస్తులు అంతస్తులు కాదు, మన అనుకున్న వారి నుంచి వచ్చే చిన్న పలకరింపు. అది మన అనుకున్న వాళ్ళు కావాలని అనుకుంటేనే అనుకున్న వారికే ఇది. లేకుంటే ఓన్లీ ఆస్తులు అంతస్తులు చాలే, ముఖ్యం మనకి అనుకునేవారు ఎంతోమంది ఉంటారు. అలా కాకుండా మన అనుకునే వారి నుంచి పలకరింపు. కొంతమంది అయితే ఇంకా చాలా సెన్సిటివ్ వారైతే మన అనుకున్న వాళ్ళు మనం ఇష్టపడ్డా మనం పలకరించినా మళ్ళీ వాళ్ళు పలకరించలేదనుకోండి, ఏ విధంగానైనా ఫోన్ కాల్ తోటేంటి ఏదైనా, అప్పుడు ఎంతో బాధ అవుతుంది, హర్ట్ అవుతాం కదా. మన అనుకున్న వారికి మాత్రమే ఇవన్నీనమాట. అంత సెన్సిటివ్గాను మన అనుకుని స్ట్రాంగ్గా నమ్మేవారికి ఇవన్నీ వర్తిస్తాయన్నమాట. ఇలాగ మన అనుకున్న వారిని అందరినీ కూడాను మనం వారి నుంచి మనము ఇస్తాము, ప్రేమ పలకరింపు మనం కూడా ఆశిస్తామన్నమాట. అలా లేకుండానైతే కష్టమవుతుంది ఉండటమేను. ఇట్లాగా ఇవన్నీ కూడా మనకి జీవితంలోనూ ఎంతో అవసరం. ఇవన్నీ మనం నేర్చుకుని తెలుసుకుంటే ఏమీ లాభం ఉండదు. ప్రతి మనిషి ఆచరించడానికి ప్రయత్నం చేయాలన్నది, మనం ఆచరించితేనే దానికి ఫలితం ఉంటుంది. ఎన్ని చదివినా ఎన్ని చేసినాను అందరూ అలాగే ప్రయత్నం చేయాలని కోరుకుందాము అందరమును. అప్పుడు అందరూ కూడా లోకమంతా సుఖశాంతులతోటి ఉంటుంది, ఆనందంగా. సుఖశాంతులు మాట అటుంచి ఆనందంగా ఉండగలుగుతారు అందరూ. ఇది నా అభిప్రాయం. Thank you so much to you all for watching all of my videos.